ఒకసారి మేము భారతీయులు అందరమే కాదు ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అణచాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడ్డారు. ఇది ఒక పాకిస్తాన్ భారత్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం కాదు, ఉగ్రవాదానికి ధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం. ఇంతవరకు ధర్మం భూమి పుట్టినప్పటి నుంచి కావచ్చు ధర్మం ఓడిన చరిత్ర లేదు. ఓ గెలుపుకి ఆలస్యం వచ్చామో కానీ విజయం అయితే ధర్మానిదే. ధర్మం తథ్యం. ఈ పక్క మన భారత్ యుద్ధం చేస్తుంటే ఆ పక్క బెలూచిస్తాన్ ఎట్లయితే మనకు భారత్కి బంగ్లాదేశ్ దరిద్రంగా తయారైందో అట్లా పాకిస్తాన్కి దరిద్రం కాదు, పాకిస్తాన్ వెన్నువిర్చడానికి వాళ్ళు సిద్ధంగా మోడీ గారిని మిసైల్స్ అడుగుతున్నారు. కానీ ధర్మం ఏమాత్రం విడువని మన మోడీ గారు ధర్మ యుద్ధమే చేస్తున్నారు. పాకిస్తాన్ వాడు అన్నాడు, అయ్యా పాకిస్తాన్ నరేంద్ర మోడీని చంపేస్తామని అన్నాడు. కానీ ఈరోజు పాకిస్తాన్ ప్రధాని దాంకుని తిరిగే బంకర్లలో దాంకునే స్థాయిలో ఉన్నారు. ఒక తీవ్రవాది అన్నాడు మేము నరేంద్ర మోడీకి చెప్పమని. ఈరోజు అదే నరేంద్ర మోడీని యావత్ పాకిస్తాన్ కాళ్ళ మీద పడి ప్రధాయపడుతోంది మమ్మల్ని రక్షించండి అని. ఇదిరా ధర్మం విలువ, ఇదిరా భారతదేశం యొక్క గొప్పదనం, ఇది మన నరేంద్ర మోడీ యొక్క చాతుర్యత చాణుక్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది సెక్యులర్లు కావచ్చు, సూడో సెక్యులర్లు, వీళ్ళందరూ కూడా భారతదేశానికి అగెనిస్ట్గా చాలామంది నోరులిప్పుతున్నారు యుద్ధం ఆపాలని. అదే భారతీయులను చంపినప్పుడు మాత్రం ఒక్కరు కూడా నోరిప్పలేదు. వీళ్ళంతా పాకిస్తాన్ యొక్క బానిసలా లేకపోతే పాకిస్తాన్ పెంచి పోషించే సునకాల వీళ్ళు. దేశానికి అండగా నిలబడాల్సిన సమయంలో యుద్ధాన్ని ప్రేరేపించి ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయంలో యుద్ధం ఆపాలి, ఇది క్షేమం కాదని చెప్తున్నటువంటి వారిని ఫస్ట్ వాళ్ళని లేపేయండి అయ్యా. ఇక్కడ దేశంలో అలాంటి విధవులను లేపేస్తేనే మన దేశంతో పాటు ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. మేము ఏమాత్రం ఉపేక్షించకండి, మాకు ఏమైనా పర్లేదు, మేము ఎంతవరకైనా మీతో అండగా ఉంటాం, మా ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ ఉగ్రవాదం మాత్రం అంత ముందించండి మోడీ గారు. జై హో మోడీజీ, భారత్ మాతాకి.